మీ అందరికీ తెలిసిందే నా ప్రైమరీ డివైస్ వచ్చేటప్పటికి యాపిల్. బట్ నా జాబ్ లో భాగంగా చాలా రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే నేను టెస్ట్ చేస్తుంటాను, ముఖ్యంగా మిడ్ రేంజ్ ఫోన్స్ అన్నిటిలో. కానీ వీటన్నిటిలో కామన్ గా నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, ఎస్ దిస్ ఇస్ నథింగ్ బట్ స్మార్ట్ లాక్, గ్లాన్స్ అని అంటారు. ఎస్ దిస్ ఇస్ నథింగ్ బట్ మనం ఎప్పుడైతే ఫోన్ ని లాక్ చేసి అన్లాక్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా రకరకాల వాల్ పేపర్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేంజ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ దీని మీద మనకు ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది, ఎక్కువ డేటా అలాగే బ్యాటరీని కూడా కన్సూమ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి. సో రీసెంట్ గా ఇదే గ్లాన్స్ కంపెనీ వాళ్ళు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో వాళ్ళ కంపెనీకి అయితే విజిట్ చేయండి అని చెప్పి. సో నేనైతే డైరెక్ట్ గా బెంగళూరుకి ఫ్లై అయ్యాను అండ్ వాళ్ళ కంపెనీని కూడా విజిట్ చేశాను. అక్కడికి పోయిన తర్వాత నేనైతే షాక్. అసలు యాక్చువల్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఏ మాత్రం తీసిపోకుండా అంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నాకు అక్కడ తెలిసిన మరొక నిజం ఏంటి అంటే ఇది ఇన్మూబీ కంపెనీ దగ్గర నుంచి. ఇన్మూబీ ఆల్రెడీ మనం వినున్నాము అండ్ దీంట్లో భాగంగా ఈ ఇన్మూబీ కంపెనీలోనే మనకి రోపోసో, హోస్ట్రా అలాగే గ్లాన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదు, జియో అలాగే గూగుల్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా దీనిలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారంట. అందరం సాధారణంగా ఇది ఒక యాప్ అని అనుకుంటూ ఉంటాం. ఇది యాప్ అయితే కాదు, ఇది జస్ట్ యూఐ లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి బడ్జెట్ ఫోన్స్ అన్నిటిలో లైక్ షామీ, రెడ్మీ, ఓప్పో, వివో, రియల్మీ ఇలాంటి ఫోన్స్ అన్నిటిలో కూడా ఈ గ్లాన్స్ కి సంబంధించినటువంటి ఫీచర్ అయితే చూసుకుంటూ ఉంటాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఇప్పుడు రీసెంట్ గా పెట్టినటువంటి కంపెనీ కూడా కాదు, ఇది ఆల్మోస్ట్ 2019 లో ఎస్టాబ్లిష్ అవడం అయితే జరిగిందంట. అండ్ ప్రపంచవ్యాప్తంగా 450 మిలియన్ యూజర్స్ ఏవైతే ఉన్నారో ఈ గ్లాన్స్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారంట. దీనిలో 250 మిలియన్ యూజర్స్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారంట. అంటే ప్రతిరోజు దీన్ని యూజ్ చేస్తున్నారు. అంత ఇంట్రెస్టింగ్ ఏముంది అని చెప్పి నేను దీన్ని కూడా రీసెర్చ్ చేస్తే నాకు ఇక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే హోమ్ స్క్రీన్ మీద మీకు వాల్ పేపర్ తో పాటు కింద మీకు దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ట్రెండింగ్ కరెంట్ అఫైర్ టాపిక్స్ అన్నిటిని మనం చూపిస్తా ఉంటుంది. లైక్ మీరు క్రికెట్ చూస్తున్నారు, క్రికెట్ స్కోర్ చూపించడం, లేదన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. జస్ట్ మీరు ఒక సింగిల్ క్లిక్ తోటి ఆటోమేటిక్ గా ఈ ఇంటర్ఫేసెస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. యాప్ కాదు, ఇది ఇంటర్ఫేస్ మాత్రమే. అండ్ ఇక్కడ ఇంటర్ఫేస్ కి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్టింగ్ గా నాకు మరికొన్ని ఫీచర్స్ కూడా కనపడ్డాయి. లైక్ షాప్. ఈ షాప్ ఫీచర్ తో డైరెక్ట్ గా మీరు ఇక్కడి నుంచే షాప్ కూడా చేసుకోవచ్చు మీ ఫేవరెట్ ప్రొడక్ట్స్ అన్నిటిని, అఫ్ కోర్స్ క్యాష్ ఆన్ డెలివరీతో. అండ్ వీడియోలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇందాక నేను మీకు చెప్పాను కదా రోపోసో, దాన్ని వీళ్ళు ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు క్రియేటర్ అయి ఉన్నట్లయితే డైరెక్ట్ గా మీ అకౌంట్ ఇక్కడి నుంచే మీరు లైవ్ కూడా స్టార్ట్ చేసి మీ సబ్స్క్రైబర్స్ అందరితో లేదా మీ ఫాలోవర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు గేమ్స్, సుమారుగా 400+ గేమ్స్ ఏవైతే అంటే చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి చూసారా టైం పాస్ కోసం. సో ఆ గేమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ గా దీని దగ్గర నుంచే మీరు గేమ్ ని కూడా ఆడుకోవచ్చు. అంటే ఎలాంటి ఎడిషనల్ యాప్ ని ఇన్స్టాల్ చేయకుండా. అండ్ దీంతో పాటు లాస్ట్ ట్యాబ్ లో మీరు న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే వాటన్నిటి కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అంతా బానే ఉంది కానీ అన్న దీని వల్ల బ్యాటరీ ఎక్కువ కన్సూమ్ అవుతూ ఉంటుంది అన్నట్లయితే జస్ట్ మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ మీ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్లాన్స్ బ్యాటరీ సేవర్ అని చూసారా, దీన్ని గనక మీరు టర్న్ ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే గనక చాలా తక్కువ పవర్ కన్సంప్షన్ తో మనకి ఇదంతా రన్ అవుట్ జరుగుతుంది. ఒకవేళ లేదు మీ ఇంట్లో మీ పిల్లలు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, పొరపాటున ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటే గనక సింపుల్ ఇక్కడ మీరు చైల్డ్ సేఫ్టీ మోడ్ ని గనక మీరు ఆన్ చేశారు అన్నట్లయితే గనక ఆటోమేటిక్ గా మీకు కింద టైమర్ కూడా చూపించడం జరుగుతుంది. ఇది అప్ టు 24 అవర్స్ దాకా ఉంటుంది. సో అప్పటిదాకా మీకు ఎలాంటి అడల్ట్ కంటెంట్ కూడా మీకు ఇది చూపించదు. ఈవెన్ ఇదే కాదు, రెగ్యులర్ గా మనకి హిందీలోనూ ఇంగ్లీష్ లోనూ వస్తూ ఉంటాయి, అవి మనకు అర్థం కావు. మన భాషలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఫ్యాషన్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, గేమ్స్ కావాలా, మ్యూజిక్ కావాలా. సో ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవడంతో పాటు ఒకవేళ నాకు ఇవేమి అక్కర్లేదు అని అంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి గ్లాన్స్ ని టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంతే కాదు, ఇక్కడ ఇమేజ్ ఫ్రీక్వెన్సీని కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎవ్రీ సెకండ్ టైం మీరు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా వాల్ పేపర్ చేంజ్ చేసే విధంగా. సో యూజువల్ గా మనం న్యూస్ కోసం ఒక యాప్, వీడియోస్ కోసం ఒక యాప్, గేమ్స్ కోసం మరొక యాప్, వాల్ పేపర్స్ కోసం మరొక యాప్, ఇన్ని రకాల యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా అసలు యాపే లేకుండా డైరెక్ట్ గా ఇంటర్ఫేస్ లో ఇంటిగ్రేట్ చేసినటువంటి ఫీచర్ ఇది. అండ్ ఇంతే కాదు, తక్కువ బ్యాటరీ అండ్ ఆల్మోస్ట్ 4 MB ఆఫ్ డేటాని యూజ్ చేస్తూ ఈ పనులను జరుగుతాయంట. అంటే జస్ట్ మీరు న్యూస్ ఒక్కటే చూసుకుంటే అండ్ గేమ్స్ ఆడితే ఎడిషనల్ గా మీకైతే డేటా కన్సూమ్ అవుతుంది. అండ్ గేమ్ ఆడిన తర్వాత క్లోజ్ చేసేసారంటే ఆటోమేటిక్ గా ర్యామ్ లో నుంచి ఆ గేమ్ కూడా డిలీట్ అయిపోవడం జరుగుతుంది. సో ఎడిషనల్ గా మీ ఫోన్ స్పేస్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. సో ఇదైతే నాకు కొంచెం ప్రీవియస్ జనరేషన్ దాంతో పోలిస్తే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ వీళ్ళ ప్రైవసీ పాలసీస్ కూడా చాలా వరకు అయితే చేంజ్ చేశారు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఆండ్రాయిడ్ వాడుతున్నారు అన్నట్లయితే ఒకసారి టెస్ట్ చేయండి. ఎందుకంటే ఇన్ని యాప్స్ ని యూజ్ చేయకుండా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ అని నేను అంటాను. మీకేమనిపిస్తుంది దీని గురించి లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.